నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. లోక్సభ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం మార్చి 2వ వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 2వ వారం నుంచి మే 2వ వారం వరకు విడతల వారీగా పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. మే 3వ వారంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండొచ్చని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు మహాసమరానికి సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పనిగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. మరోవైపు బీజేపీతో బీఆర్ఎస్ జత కట్టొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ సైతం త్వరలోనే ఢిల్లీ బాట పట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక ఇటు కమలనాథులు కూడా అధిష్టానంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వీలైనంత త్వరగా అభ్యర్థులను తేల్చే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రానున్న 2 నెలల రాజకీయాలు ఎలా ఉండనున్నాయి? బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉంటుందా? ఒకవేళ ఉంటే గనక వీరిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటోంది? అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఈసారైనా ముందుగా జాబితా విడుదల చేస్తుందా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేష్ కుమార్ గారు. వీళ్ళిద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సైతం మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు, నమస్తే అండి. నమస్తే. రైట్. ఇంకా అంటే ఎన్నికల షెడ్యూల్ త్వరలో వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించింది. తెలంగాణలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో నేడో రేపో గులాబీ బాస్ ఢిల్లీకి కూడా వెళ్తారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఏంటి సార్, ఇట్లా లోక్సభ ఎన్నికలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? నిజంగా వార్తలు వస్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయా? కుదిరితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అందరము ఊహించినట్టుగానే 2024 రాబోయే జనరల్ ఎలక్షన్స్ యొక్క ప్రభావం మనం నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం చూసాం. ఓ పక్కన అది ఆ అసెంబ్లీ మనకి బడ్జెట్ సమావేశాలని పేరుకు చెప్పినప్పటికీ ఆ బడ్జెట్ సమావేశాలే ఈ ఎన్నికలకు ఒక వేదికగా మారిపోయినటువంటి పరిస్థితిలో చర్చలు జరిగాయి. మనం అందరం చూసాం. ఎక్కడ కూడా బడ్జెట్ సంబంధించినటువంటి చర్చ పెద్దగా జరగలేదు. కానీ ఒకరి మీద ఒకరు దూషణలు, ఆ దూషణల ద్వారా మైలేజ్ పొందే ప్రయత్నంలో భాగంగా 2024లో రాబోయే ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఒక వేదికగా మారినటువంటి పరిస్థితి నిన్ననే ముగిసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం చూసాం. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం, మరి రేపు మళ్ళీ కేసీఆర్ గారు వెళ్తా అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఏకైక ఎజెండా ఏంటంటే ఎన్నికల్లో ప్రజల్ని ఏ రకంగా వాళ్ళని ఓటు బ్యాంక్ లోకి మలుచుకోవడం అనేది దానికి నగారా మోగించినటువంటి పరిస్థితిలో అందరూ కూడా దాని అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇప్పుడు ప్రజల దృష్టి, మీడియా దృష్టి, మరి రాజకీయ విశ్లేషకుల దృష్టి అంతా కూడా ఎవరితో సమీకరణలు చేస్తారు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ మరియు బీజేపీ పొత్తు కలుస్తుందా, కలిస్తే అది ఎలక్షన్ ముందు అవుతుందా, ఎలక్షన్ తర్వాతనా? ఎలక్షన్ ముందు అయితే ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి లాభపడే పరిస్థితి. ఎందుకంటే మొన్ననే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోయినా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక సంకేతం, ఎలాంటి సంకేతం అంటే అది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసిపోయిందేమో అన్న ఒక భావనతో కాంగ్రెస్ ను ఒక పక్కన గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి
ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో వీళ్ళు ఇమ్మీడియట్ గా పొత్తు కడతారని అయితే నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఒకవేళ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నా కూడా ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్స్ లో ఏదైనా బిఆర్ఎస్ పార్టీ ద్వారా లాంటి పార్టీల ద్వారా ఏదైనా సంఖ్య తగ్గితే మోడీ ప్రభుత్వానికి ఆ తగ్గిన సంఖ్యలో ఏ రకంగా వీళ్ళు ఫిట్ అవుతారనేటువంటి ఒక క్యాల్కులేషన్ కూడా వచ్చే ద్వారా కూడా అంటే కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే తను ఇండిపెండెంట్ గా వెళ్తే ఎన్ని వచ్చినా కూడా 4, 5 వచ్చినా 6 వచ్చినా 7 వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు రేపు ఎవరికి ఇప్పుడు కేంద్రంలో రేపు ప్రభుత్వం ఫామ్ చేసేపోయే ప్రభుత్వం నారో కంటెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఒక మంచి లాభం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఒకవైపు చేయొచ్చు. దాన్ని ఈవెన్ అలాంటి ఆలోచన చేయాలన్నా కూడా ఈ రోజు వెళ్ళి ఎవరితోని మంతనాలు చేస్తే రేపు రానున్న ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ కానీ లేదా ఇప్పుడైతే బీజేపీ అనుకుంటున్నారు. చెప్పలేము, రాజకీయాల్లో ఎప్పుడు పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. ఒక కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరితోనైనా జతగట్టగలుగుతాడు ఎప్పుడైనా కూడా. అది ఆయనకు ఉన్నటువంటి చతురత. మనం మీడియాలు జనం ఊహాగానాలు ఒక తీరుగుంటే అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ మంతనాలు అనేవి ఇంకో రకంగా ఉంటాయి, మనందరికి తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా జరిగేటువంటి నేనేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బీయింగ్ ఏ లోకల్ పార్టీ బిఆర్ఎస్ ఆ లోకల్ పార్టీగా ఆయనకు ఒక ఎవరితోనైనా జత కట్టుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అనేది అధికారంలో ఉంది, ఈయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా వెళ్తే లాభం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పటికీ 11th అవర్ వరకు అంటే ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ వెదర్ బీజేపీతో వెళ్ళాలా లేకపోతే కాంగ్రెస్ తోని పూర్తిగా విభేదించాలా, ఇండిపెండెంట్ గా ఉండాలా అనేది ఇది టూ ఎర్లీ టు డిసైడ్. ఎందుకంటే ప్రతివ్యూహాలు వాళ్ళ వరకు పార్టీ అధ్యక్షుల స్థాయిలో చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా బహిర్గతం ఇప్పుడే అవుతారని నేను అనుకోవడం లేదు. ఇది లేటెస్ట్ గా వస్తున్నటువంటి పరిస్థితి. రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేష్ కుమార్ గారికి వెళ్దాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. రైట్. ఏంటి సార్ ఇప్పుడు అంటే బీజేపీ బయటికి చెప్తోంది మేము టీఆర్ఎస్ను ఎన్డీఏలో చేర్చుకోము, వాళ్ళతో కనీసం సీట్ల సర్దుబాటు కూడా ఉండదు అని చెప్పి బీజేపీ చెప్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం రేపో ఎల్లుండో ఢిల్లీకి వెళ్ళే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి అంటే ఒంటరిగా బీజేపీ కాంగ్రెస్ను ఎదుర్కోలేకనే టీఆర్ఎస్తో సఖ్యత కానీ లేకపోతే ఒక అవగాహన కానీ కుదుర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నరేష్ గారు, మా రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ చాలా కేటగారికల్ గా నిన్నైతే కిషన్ రెడ్డి గారు యాక్చువల్ గా అతను ఏదైతే జనరల్ గా ఉండే ఆ శాంత స్వభావాన్ని వీడి చంపకాయలు కూడా కొట్టండి అలా మాట్లాడే వాళ్ళని అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడాను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆడుతున్న గేమ్. ఓకే, మేము భారతీయ జనతా పార్టీగా భారత రాష్ట్ర సమితిని డిమాండ్ చేస్తున్నాం. మీరు దేశం మొత్తం, మీరు ఇప్పుడు ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మొత్తం 556 కాన్స్టిట్యున్సీస్ లో కూడా కంటెస్ట్ చేస్తామని అన్నవాళ్ళు ఈ రోజు ఇంకా ఎందుకు మీరు అభ్యర్థులను ప్రకటించలేదు? తెలంగాణ ఎన్నికలకి సుమారు 6-7 నెలల ముందే ప్రకటించిన కేసీఆర్ ఈ రోజు భారత రాష్ట్ర సమితిగా జనరల్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఎందుకు దేశం మొత్తం మీద ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు? మేము ఆ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చూస్తున్నాం. ఓకే, ఆ లిస్ట్ అనౌన్స్ చేయకుండా బీజేపీతో ఎందుకు పొత్తు? బీజేపీకి కేసీఆర్ వల్ల లేకపోతే భారత రాష్ట్ర సమితి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? మాకు 370 సీట్లు 100% బీజేపీ ఎలోన్ గెలుచుకోబోతుంది. 405 నుంచి 415 సీట్లు ఇప్పుడు ఉన్న ఎన్డీఏ అలయన్స్ మాకు రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 17 సీట్లలో బిఆర్ఎస్ గెలిచే 1/2 సీటు, నేను ఫుల్ గా 1 సీట్ అని కూడా చెప్పలేను. ఆ సీటు వల్ల ఎన్డీఏకి గాని బీజేపీకి గాని వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ దేనికి? ఓకే, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. రైట్.
అంటే జాతీయ పార్టీలకు మాత్రమే. ఇప్పటిదాకా మీరు చూస్తే ప్రాంతీయ పార్టీలు ఏదో వాటికి ఎక్కడో 40 సీట్లు ఉన్న దగ్గర, 35 సీట్లు ఉన్న దగ్గర వాళ్ళు ఆ సంఖ్యను పూర్తిగా గెలిచి కొంత ప్రభావాన్ని చూపించగలిగారు తప్ప, భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు గెలిచే 1.5 సీటు దేనికి పనికొస్తుంది? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కనుక హ్మ్. భారతదేశ ప్రజలు అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలా? ఓకే. లేదు అని అంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. హ్మ్. 275 సీట్లు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అవును. దానిలో భాగంగానే రేపు ఇక్కడ 17 సీట్లలో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవాలా, లేదా ఇండియన్ నేషనల్ ఐఎన్సీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవాలా అని అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్. ఇప్పుడు కేసీఆర్ గెలుచుకునే 1.5 సీటు దేనికి పనికొస్తుంది? హ్మ్. దాని ద్వారా తెలంగాణలో ఏ అభివృద్ధి సాధించగలడు? సో గతంలో 10 మంది 12 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఏమీ సాధించలేని కేసీఆర్ హ్మ్. ఈ రోజు ఏం సాధించగలడు? ఎందుకు భారత రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు జనరల్ ఎలక్షన్స్ లో ఓటు వేయాలి చెప్పండి? రైట్. ఓకే. రైట్. నేను వస్తాను తిరిగి. వీళ్ళకు ఓటు వేయడం ద్వారా హ్మ్. తెలంగాణ ప్రజలు భారత రాష్ట్ర సమితికి ఓటు వేయడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలని వీలైనంత వరకు తగ్గించే అవకాశమే జరుగుతుంది తప్ప, బీజేపీకి వేశారనుకోండి, రేపు పొద్దున్న ఇక్కడి నుంచి ఇంకా ఒకరిద్దరు కేంద్ర మంత్రులు ఎక్కువ ఉంటారు. హ్మ్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారో, రేపు పొద్దున్న ఇంకొక ఇద్దరు కేంద్ర మంత్రులు అక్కడ ఉండడం ద్వారా ఒకరు గ్రామీణాభివృద్ధో, పట్టణాభివృద్ధో, లేకపోతే ఏదైతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటుందో దాన్ని ఇంకొంచెం బెటర్ గా చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఓకే. లేదు వస్తాను. ఒకవేళ కాంగ్రెస్ కి ఇచ్చారని అనుకుందాం, ఫర్ ద డిస్కషన్ సేక్ ఓకే. కాంగ్రెస్ కి ఇచ్చారని అనుకుందాం, వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ నుంచి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తారని అనుకుందాం. హ్మ్. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఎలాగో రానే వస్తుంది. అది కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు మా వాళ్ళు ఉన్నా కూడా వస్తుంది. మేము వస్తే డబుల్ ఇంజన్ చేస్తామన్నా తెలంగాణ ప్రజలు ఏదో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మా స్లోగన్ ఏంటి? గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ రైట్ ఉండాలి, సార్. ఓకే. ఓకే. ఢిల్లీలో రైట్. మోడీయే ఉండాలి. రైట్. వస్తాను. నేను వస్తాను. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు నమస్తే. వినిపిస్తున్నా? వాయిస్ వినిపిస్తుందా మీకు? నాకు వినబడుతుంది. మీకు వినబడుతుందా నా వాయిస్? రైట్. రైట్. వినిపిస్తుందండి, క్లియర్గా ఉంది. సుజాత గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో మీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు ఇతర పార్టీలను చేర్చుకునేందుకు, అంటే ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇదంతా చూస్తే కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది మీ ప్రిపరేషన్? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, ప్రేక్షకులకు కూడా. ప్రిపరేషన్స్ అంటే ఏమన్నా, ఆల్రెడీ ఎన్నికల మూడ్ లోనే ఉన్నాం. 2.5 నెలలు అయ్యింది ఎలక్షన్ అయిపోయి, విన్ అవ్వడము, తెలంగాణ ప్రజలకు సేవలో నిమగ్నం అయి ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు రావడం అనేది జనరల్ గా జరిగే ఎన్నికలు కాబట్టి, ఆ ఎన్నికల కన్నా ముందు ఈ ఎన్నికలు కూడా మేము థింక్ చేసే రంగంలోకి దిగడం జరిగింది. ఎవరు అంటే కొంత ఎంపీలకి కొంత కేటాయించినటువంటి అవసరం ఉంటది, కొంత అసెంబ్లీ స్థానాలు, ఇవన్నీ ప్లానింగ్ తోనే ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సన్నాహాలు అయితే అన్ని పార్టీలు చేసుకుంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక 15 రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజులలో ఎన్నికల కోడ్ కూడా రాబోతుందని అనుకుంటున్నాము. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్క పని మీద కాదు, చాలా పనుల మీదనే వెళ్ళారు అనుకుంటున్నాను నేను. పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు ప్రిపేర్ చేసి వెళ్ళారు. అవన్నీ బయట వచ్చే ఊహాగానాలు కానీ మాకు పార్టీ పరంగా వచ్చినటువంటి, అధికారికంగా వచ్చినటువంటి ఏది కూడా మాకు తెలీదు. మేము కూడా అనుకుంటున్నాం, మీలాగానే ఊహించుకుంటున్నాం. అభ్యర్థుల కోసం వెళ్ళి ఉంటారు, లేకపోతే ఏదైనా లిస్ట్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా, ఇంకా కొంచెం మంత్రులు కూడా ఇంకా కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో జరగాలి కదా, దాని విషయం కూడా చర్చల కోసం వెళ్ళి ఉంటారు అనుకునేది మా ఊహాగానాలు, కానీ అఫీషియల్ గా మాకేం తెలీదు. సో ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి
అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటే ఇక్కడున్న వాళ్ళు అక్కడ కొట్లాడి తెలంగాణ కోసం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసే ఉండి కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉంటే మనకు పూర్తి స్థాయిలో నిధులు అందుతాయి అనే ఉద్దేశంలో కూడా అభ్యర్థులు ప్రజలు ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ గోల్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడము చూడడము. సో దాంట్లోనే భాగంగా ఈరోజు తెలంగాణలో వై నాట్ 15 అని కాంగ్రెస్ వెళ్తోంది. అంటే ఇందాక సోదరుడు అన్నాడు కదా అరాకొర అన్నట్టుగా, అరాకొరానే 2 పార్టీలకి డెఫినెట్ గా ఉంటది అనుకుందాం. ఒకటి మీరు అడిగినటువంటి ఇందాక వాళ్ళిద్దరిని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను మీరు అడగక ముందే. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎందుకు ఉంటది అని మీరు క్వశ్చన్ చేస్తే అది నా కాంగ్రెస్ తరఫు నుంచి నేను ఇచ్చే సమాధానం. బీఆర్ఎస్ కి కొంత మేరకు ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ కన్నా మేము 1.8% తక్కువ వచ్చింది, మాకు కూడా చాలా ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకుంటారు. కానీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నాయకులు ఎవరు, తెలంగాణలో ప్రభుత్వం ఏది అని ఆలోచించినప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయం అనుకునేటప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. అందులో ఎలాంటి సందేహం ఉండదు. కానీ ఇందులో ఇరుక్కుపోయి పోకపెచ్చలాగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తన ఓటు బ్యాంక్ ని ఎంతో కొంత అవతల స్నేహ పార్టీ అయినటువంటి బీజేపీకి, అంటే ఇది ముందుగానే జరిగిన ఒప్పందం అనేది మాకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళకి కోఆపరేట్ చేస్తారు, పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు అనే విషయం మాకున్నటువంటి సమాచారం. కాబట్టి అదే విధంగా వెళుతుంది అని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకోసం అంటే ఒకవేళ వాళ్ళు బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినట్టే. ఒకవేళ అంతర్గతంగా పొత్తులు పెట్టుకుంటే గనక డెఫినెట్ గా ప్రజలకైతే అర్థమవుతుంది కదా. చాలా మంది ఊహాగానాలు ఏంటంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీలకి అది డైవర్ట్ చేసి బీజేపీకి ఇస్తారు ఆ పార్లమెంట్ సభ్యుల్ని అనే మాట కొంత వినబడుతోంది. అది నిజమా అబద్ధం అనేది వాళ్ళిద్దరు పార్టీలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. కానీ బయట వచ్చినటువంటి ఊహాగానాలు ఈ రోజు వరకు కూడా కేసీఆర్ 2 నెలల ముందే అభ్యర్థుల్ని ఖరారు చేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఇంకో ఎన్నికల కోడ్ వారం 10 రోజులలో వస్తుందని అంటే ఇంతవరకు సిట్టింగ్ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఒకళ్ళు మొన్న సంథింగ్ ఒకళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు కదా, ఉన్నారా నాకు తెలీదు. 8 మంది అభ్యర్థులు ఉండగా ఈ రోజు సిట్టింగ్ వాళ్ళకి ఇంతవరకు కనీసం వాళ్ళకు కూడా ప్రకటించలేదంటే దీని వెనకాల అంతర్మదనమో లేకపోతే ఏదైనా లోపాయికార ఒప్పందమా ఏదైనా ఉండొచ్చు అనేది మాకున్నటువంటి సమాచారం. ఎందుకు అంటారా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళతో పని ఏంటి అని అంటే బీజేపీకి ఆ స్థాయిలో ఓట్ బ్యాంక్ లేకపోవడము, బీఆర్ఎస్ వాళ్ళకు పూర్తిగా మద్దతు తెలిపితే గనక కాంగ్రెస్ ఒంటరిది అయిపోతే వాళ్ళిద్దరు ఓట్లు బీజేపీకి పడతాయనే ఆలోచన. కానీ ప్రజలు ఏం పిచ్చోలేం కాదు కదా. రేపు పొద్దున ఎన్నికలు వస్తే అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నా ఆ సూచనలు అయితే బయటికి ప్రజలకైతే కనబడతాయి. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు 2 పార్టీలు ఒకటే అన్నది ప్రూవ్ చేసుకోబోతున్నారు. బహిరంగంగా బయటపడకున్నా అంతర్గతంగా ఒకటే అనేది. ఈరోజు కేసీఆర్ కి ఢిల్లీలో ఏం పని, వేరే ఏ పని లేకపోవచ్చు నాకు తెలిసి. ఆయనదేం జాతీయ పార్టీలో ఎక్కడ కూడా అభ్యర్థులు లేరు. పోయి ఢిల్లీలో ఏమైనా రాయబారం చేయాలని ఆయనకి ఎవరు లేరు. కానీ రేపో మాపో అంటే 22వ తారీఖు అన్నారు కేసీఆర్ ఢిల్లీకి పయనం ఎందుకోసము అయితే కాంగ్రెస్ తో చర్చలు జరపాలి, లేదంటే బీజేపీతో. ఈ రోజు తెలంగాణలో గాని భారతదేశంలో గాని కాంగ్రెస్ తో పూర్తి స్థాయిలో విరుద్ధం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంకెవరితో చర్చలు జరుపుతాడు మనకు తెలిసి? బీజేపీతో. అది కూడా బీజేపీతో చర్చలు పోని తెలంగాణలో ఏమన్నా అధికారంలో ఉన్నారా? ఏమన్నా నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడానికి అసలు ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా కనీసం మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది సందేహం ఉంది కదా. ఇప్పుడు ఏమి సంబంధం లేకుండా వెళుతున్నాడు కేసీఆర్. ఏదన్నా తనకున్నటువంటి అంటే కవిత మీద కేసులు ఉన్నాయి, లేదు అంటే వాళ్ళకి ఇతరత్ర సిబిఐ ఈడీ భయం ఒకటి ఉంటది. తెలంగాణలో కాళేశ్వరం లొల్లి ఒకటి నడుస్తుంది, అవినీతి లొల్లి ఎక్కడ ఏది తీసినా ఇది ఏమంటే డిపార్ట్మెంట్ తీసినా అన్ని చోట్ల అవినీతే ఉంది. ఆ అవినీతిని రక్షించుకోవాలంటే రేపు పొద్దున కేంద్రం సాయం తీసుకోవాలి. కాబట్టి రేపు పొద్దున బీజేపీయే వస్తుందనే భ్రమంలో వాళ్ళు బీజేపీతో పొత్తన్నా గట్టి ఉండాలి. సుజాత గారికి నాదొక స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. మీకు దొంగ ఎవరో తెలుసు. ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్థానంలో ఉన్నారు. పోలీసులే ఎవరు కాళేశ్వరం దొంగతనం లేకపోతే వేరే అవినీతి దొంగతనం అని చెప్పడం అరెస్ట్ చేసి లోపలేసి
మీరు చేయొచ్చు కదా ఇంట్రాగేషన్. రైట్, ఆ ప్రాసెస్ నడుస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? చట్టము ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోలేదు కదా, ప్రతి ప్రొసీజర్ అయితే ఫాలో కావాలి కదా. ప్రొసీజర్ ప్రకారమే చేయమనండి. రైట్, ఓకే సుజాత గారు ప్లీజ్ ఒక ఎఫ్ఐఆర్ అని వాటికి ఫైల్ Respond. అవ్వాలి కదా. ఓకే సుజాత గారు రెస్పాండ్. ప్లీజ్ నేను రెస్పాండ్ అవుతాను. Right. 10 ఏండ్ల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారాలు ఉంది. ఈడీ, సిబిఐ, ఇంకా ఇతరత్ర అన్ని అటానమస్ బాడీ సంస్థలన్నీ బీ చేతిలోనే ఉండంగా కూడా ఎన్నో సార్లు వచ్చి వేదికల మీద కేసీఆర్ చేసిన అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉన్నది అన్నారు. కానీ మేము కూడా ఇదే క్వశ్చన్ చేసినాం కదా సోదర, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. తెలంగాణలో ప్రభుత్వం మాది కాదు కాబట్టి ఆన్సర్ చేస్తా. లెట్ మీ ఆన్సర్. ఓకే 1 minute. రైట్, ఒక్క నిమిషం రాజేష్ గారు, ఒక్క నిమిషం. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఈ రోజు మీరు అడుగుతున్నారు లోపల బారేయండి అంటే, అలా ఎలా లోపల బారేస్తారు? పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న అవినీతికి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కారకులు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్ని శిక్షలు పడాలి, ఏం చెయ్యాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అన్ని విషయాలు బయటికి తీసిన తర్వాత కదా ఆయన్ని జైల్లో పెట్టడము. ఇప్పుడు పూర్తిగా మనకు రిపోర్టే చేతికి అందండి, తెలుసు అవినీతి జరిగిందని, కానీ అవినీతి రిపోర్ట్ చేతికి రావాలి. మేము ఒక కమిటీ చేసినాము, మొన్న కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టినాము. ఆ కమిటీ వచ్చిన రిపోర్ట్ కానీ మేము చేస్తున్నటువంటి దీని మీద అంటే సెంట్రల్ కమిటీకి ఒక కమిటీకి కూడా మేము అప్పచెప్పడం జరిగింది. ఆ కమిటీ కూడా పూర్తిగా నిర్ధారణ చేసిన తర్వాత కదా, ఇంకా ఒక్కటే కాదు కదా, ఓన్లీ కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతే కాదు, రాష్ట్రం మొత్తంలో జరిగిన ప్రతి అవినీతిలో భాగస్వామ్యం కేసీఆర్ గత ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని తీసుకెళ్లి ఒక్కసారిగా వాళ్ళకి పనిష్మెంట్ చేయాలా, లేకపోతే ఇప్పుడు మనం లోపల పడేస్తే ఆయన ఇంకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని బెయిల్ తీసుకొని బయట వచ్చి తిరుగుతాడు. బయట వచ్చి తిరిగితే కేసులు నడుస్తుంటే ఆయన బయట హ్యాపీగా ఉంటాడు. నన్నేం చేసుకుంటాడు? నన్ను ఏం చేస్తారు? నేను బయట ఉంటా, నేను బెయిల్ మీద ఉన్నా, నన్ను ఎవరు ఇంకెవరు అరెస్ట్ చేయలేడు, ఏ కేసులు పెట్టలేరు. ఒక్కసారి లోపలికి పోయి బయటకు వచ్చి నన్ను బెయిల్ దొరికితే కోర్టులో తిరగవచ్చు అనేది కేసీఆర్ ఏమన్నా అపర చాణిక్యుడా ఇట్లాంటి విషయాలలో? అలాంటి చాణిక్యుడికి, దొంగ చాణిక్యుడికి మనం అలాంటి అవకాశం ఇస్తే గనక రేపు పొద్దున మనం ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ విచారణ జరగక ముందు కేసీఆర్ బెయిల్ దొరికితే ఎట్లా అన్నా చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్ వీరావు గారు ఉన్నారు. వీరావు గారు కాస్త రైట్ రాజేష్ గారు ప్లీజ్ రెస్పాండ్. నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే భావిస్తున్నట్టుంది. వీళ్ళ నాయకుడిని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు ఎంత స్పాన్ ఆఫ్ టైంలో అరెస్ట్ చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ని ఆయన రావడానికి ఎన్నాళ్ళు పట్టింది బయటికి? లైవ్ లో అరెస్ట్ చేసింది. ఇప్పుడున్న ఆధారాలు కాళేశ్వరం ఒకటే కాదు, కాళేశ్వరం పూర్తిగా స్టేట్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్. కాళేశ్వరంలో జరిగే అవినీతిని పూర్తిగా వెలికి తీయటానికి అన్ని అవకాశాలు కూడాను కాంగ్రెస్ పార్టీ దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఏదైతే మేడిగడ్డ డ్యామ్ కుంగిందో, ఎక్కడైతే ఇంజనీర్స్ మిస్టేక్ చేశారో, ఎక్కడైతే మొత్తం ఆయనే ఇంజనీరు, ఆయనే డెవలపరు, ఆయనే కాంట్రాక్టర్ గా కేసీఆర్ బిహేవ్ చేసి మొత్తం ప్రాజెక్ట్ ని ముందుకు నడిపించాడో, ఎందుకంటే మీకు ఆధారాలు ఏం కావాలి? మీరు అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? లేకపోతే నేను చెప్తున్నా, ఇందాక సోదరి చెప్తూ ఏదైతే గతంలో అంటే బీజేపీతో కలవడానికి అవకాశాలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో, యూపీఏతో దోస్తానా చేశారు. మేము 3 సార్లు అధికారంలోకి ఉన్నాం. 1999 నుంచి 2004, 2014 నుంచి 2024. ఈ 15 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కేసీఆర్ మా కేబినెట్ లో గాని ఉన్నాడా, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నాడా? ఎక్కడా లేడు. 2009లో ఒక్కసారి మా ఎల్కే అద్వానీ గారితో డయాస్ పంచుకున్నాడు. అది కాకుండా బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడా కూడా కలిసి గవర్నమెంట్ లో గాని, అలయన్స్ లో గాని ఎక్కడ ఎటువంటి పాత్ర లేదు. వీళ్ళ పాత మిత్రుడే. ఆల్రెడీ కేసీఆర్ గారికి అటు హేమంత్ సోరెన్ తో గాని, ఇటువైపు యశ్వంత్ సిన్హాతో గాని, లేకపోతే శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో గాని
లేకపోతే ఇటువైపు స్టాలిన్ తో గాని వీళ్ళందరితోని మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియా అలయన్స్ లో ఉన్న అందరు పార్ట్నర్స్ ను కూడా ఈయన గతంలో సొంత హెలికాప్టర్, సొంత విమానాలు వేసుకొని వెళ్ళి కలిసి వచ్చిన చరిత్ర ఉంది. ఎప్పుడైనా మా అమిత్ షాని కలిసారా, మా ఓకే. మోడీని కలిసారా? ఇప్పుడు అంటే మహేష్ గారు గతంలో జరగలేదు కాబట్టి ఈసారి సౌత్ ఇండియాలో కొంత బీజేపీ వీక్గా ఉంది. 400 స్థానాలను బీజేపీ దాటాలంటే కొత్త శక్తులు ఎన్డీఏకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ రైట్ చెప్పండి. కొత్త శక్తి నేను చెప్తున్నా, కొత్త శక్తులు ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. జనసేన, టీడీపీ పార్కింగ్ లో ఉన్నాయి. హ్మ్. వాళ్ళు అక్కడ కనీసం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు వరస్ట్ అండ్ వరస్ట్ కేసులో వాళ్ళిద్దరూ కంటెస్ట్ చేసినా కూడా 12 నుంచి 15 ఎంపీలు గెలుస్తారని ఉంది. వాళ్ళే ఒకసారి వచ్చి కలిసిన తర్వాత మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ కోసం అంత వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే 1-2 సీట్లు లేదా 0 నుంచి 2 సీట్లు నాకు తెలిసి అనాలిసిస్ లో ఇప్పుడు ఉన్నది. హ్మ్. 0 నుంచి 2 సీట్లని భారతీయ జనతా పార్టీకి వచ్చే 415 నుంచి 425 సీట్లలో దేనికి సరిపోతాయి అవి? హ్మ్. ఓకే ఓకే ఒక ఆ నిమిషం 2 ప్లీజ్. సీట్ల కోసం ఇప్పుడు కేసీఆర్ మేము తెచ్చి మాతో పాటు ట్రావెల్ చేయాల్సిన అవసరం మాకేముంది? రైట్ సార్ రైట్ తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న ఈ తరుణంలో హ్మ్. వాళ్ళని మళ్ళీ మేము ఇమ్యూన్ చేసి ఎందుకు మా పక్కలో బల్యంలో పెట్టుకోవటం? రేవంత్ రెడ్డికే మేము వదిలేసాం అనుకోండి, రేవంత్ రెడ్డి వాళ్ళని చీల్చి చెండాడేసే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. రైట్ సార్ ఓకే ఒక నిమిషం. ఎలక్షన్ 2023లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతాయి. మేమెందుకు ఇప్పుడు కేసీఆర్ ని ఇమ్యూన్ చేస్తాం? ఇది రైట్ ఓకే పొలిటికల్ ఓకే అండి, మినిమం కామన్ మీ విహార్ మీకు ఉన్నాయి. ఒక నిమిషం రైట్. మనతో పాటు కర్ణి అరవింద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. సార్ కర్ణి అరవింద్ గారు, మీ బాస్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడో రేపో ఢిల్లీకి వెళ్తారు, అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతారు, సీట్ల సర్దుబాటు చేసుకునే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది అన్న ఒక ప్రచారం అయితే సాగుతుంది. కొంతమంది సీనియర్ల అభిప్రాయాలను కూడా కేసీఆర్ తీసుకున్నట్టుగా కొంతమంది సీనియర్లు కూడా ధృవీకరించారు. ఏంటి సార్, ఇంతకాలము ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ ఒక్క ఓటమితోనే ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు ఆలోచిస్తుంది? అరవింద్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా అరవింద్ గారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో బహుశా మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పదే పదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, అంటే వాళ్ళు సరే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10 సార్లకు పైచిలకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా ఇవాళ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే వాళ్ళు ఏ పద్ధతిలో పోయినరా ఎట్లా పోయినరా అనేది ఒక్క నిమిషం పక్కకు పెడితే, ఎన్నికలే లక్ష్యంగా తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తాయి కాబట్టి అదే పద్ధతిలో కూడా మేము కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం 2 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షం అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వ్యూహిస్తారు సార్. కానీ మేము ఇంకొక పార్టీకి మద్దతు తెలిపో లేకుంటే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటాము అనేటువంటి మాట పూర్తి అవాస్తవము. ఇవాళ బీజేపీ పార్టీతో మా పార్టీ పొత్తు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. మాకు గతంలో ఇప్పటికే మేము దాదాపుగా 11-12 స్థానాల్లో మేము ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో ఉన్నాం, మాకు పట్టున్నటువంటి నేపథ్యం కూడా తప్పకుండా ఉన్నది సార్. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంది అని అంటే సార్, తెలంగాణ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 420 హామీలు ఇవాళ చెప్పి, అంటే 7 గ్యారంటీల్లో భాగంగా 400 హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఒక్కటంటే ఒకటి కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడం తెలంగాణ ప్రజల్లో ఒక చర్చ అయితే తప్పకుండా ఉత్పన్నమైతా ఉన్నది సార్. మేము క్షేత్రస్థాయిలో ఉంటాం. ఇవాళ రైతాంగం కానివ్వండి, ఇవాళ మహిళలు కానివ్వండి, సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, అయ్యో మేము మోసపోయి గోసపడతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ గ్రామాల లోపల చర్చ జరుగుతా ఉన్నది సార్.
కారణం ఏంది అని అంటే సార్ సోదరా, గత 10 ఏళ్ల నుంచి కూడా ప్రజలు అలాగే దయచేసి- ఒక్క నిమిషం సార్, రాజేష్ గారు, ప్లీజ్. మేము 10 మేము అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మలిచిన విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకుపోయినటువంటి నేపథ్యం ఉంది. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సువిశాల భారతదేశంలో నాకు మరి ఎందుకు తెలిసేదే ఓడించారు? కేవలం తెలంగాణ ప్రభుత్వమే సార్. మీరు అవునన్నా మీరు కాదన్నా కరెక్టే. ఎవరు- ఇప్పుడు రాజేష్ గారు అంటే అరవింద్ అన్న, సార్, మీరు చెప్తున్న ఈ అరవింద్ ఉపోద్ఘాతాలన్నీ గారు సరిపోతాయి. మరి అరవింద్ గారు ఎందుకు అరవింద్ గారు ఓడించారు? అంటే సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ సార్. తప్పకుండా. అరవింద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు తెలంగాణ ఎజెండాగా రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగాయి. సరే, మీకు ప్రతిపక్ష పాత్రను ఓటర్లు కట్టబెట్టారు. కానీ జాతీయ స్థాయి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటుంది. కేంద్రంలో ప్రధాని ఎవరుండాలి అన్న నిర్ణయం జరుగుతున్న ఈ క్రమంలో బీఆర్ఎస్ అవసరం పెద్దగా ప్రజలకు ఉండకపోవచ్చు అనేది ఇంతకుముందు విశ్లేషకులు కానీ బీజేపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. నిజంగా మీరు ఎజెండా గతం- ఏముండబోతుంది సార్ మీరు గతంలో నరేష్ గారు, నాది ఒక్క క్వశ్చన్ అరవింద్ అన్నకి. చెప్పండి. క్విక్. అరవింద్ అన్న, తెలంగాణ ప్రజలు ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లో జరిగే 13 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా 17. పార్టీకి, కాంగ్రెస్ కి కాకుండా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఓకే, తప్పకుండా చెప్తాం. రైట్. అయితే అదే విషయాన్ని 13 కాదు సార్, 17 లోక్సభ స్థానాల్లో ఇవాళ పోటీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉండబోతా ఉన్నది. అయితే తెలంగాణ ప్రాంతం పైన ఇవాళ తెలంగాణ శ్వాస, తెలంగాణ గురించి కేవలం మాట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. మీరు గతంలో చూసిండ్రు, మీరు గతంలో విన్నరు. మీరు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి నల్ల చట్టాలని ఇవాళ పంజాబ్ కు సంబంధించినటువంటి రైతాంగం ఇవాళ రోడ్ల మీద దాదాపుగా 700 పైచిలకు మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళకు కూడా మానవత్వంతో ఇవాళ ఎవరైనా కూడా రైతు ఏడవద్దు కాబట్టి రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన యోసము ముందల పడదు అనేటువంటి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఏట్ల పోసినా కూడా ఏంచిపోస్తారు సార్. వాళ్ళకు మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆర్థిక సహాయాన్ని కూడా చేసినటువంటి నేపథ్యాన్ని కూడా ఉన్నది. అయితే మీరు ఒక్కటంటే తెలంగాణ ఒక్క నిమిషం సార్, రాజేష్ గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్. రాజేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ మీరు పంజాబ్ రైతులకు ఇచ్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి. రైట్, ఒక్క నిమిషం సార్. సార్ మీరు ప్రశ్నించవచ్చు. ఒక్క నిమిషం. తీసుకెళ్ళి పంజాబ్ రైతులకు ఎందుకు ఖర్చు పెట్టారు? తెలంగాణ మీ సెంటిమెంట్, తెలంగాణ మీ జన్మ హక్కు అయితే. రాజేష్ గారు, ఇవాళ మా పార్టీకి మేమేం ఎట్టిగా ఏం లేం సార్. ఇవాళ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అది కాదు. మా పార్టీకి ఇప్పటికే దాదాపుగా పెద్ద ఫండింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంటది. దానికి ఆ కోణంలో మా పార్టీ వైపు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ తరపున ఇచ్చిన మానవీయ కోణంలో ఇచ్చిన మనసున్నటువంటి నేత కాబట్టి ఇచ్చిండ్రు. ఇవాళ ఎవరైనా సార్, ఎవరైనా మీరు నల్ల చట్టాలు చేస్తారు, వాళ్ళ పైన విధ్వంసం చేస్తారు, వాళ్ళ పైన దాడులు చేస్తారు. చనిపోయినటువంటి రైతాంగానికి ఒకవేళ సహాయం చేస్తే ఎవరు ఎట్లా ఇయ్యడానికి అనేటువంటి మాట్లాడేటువంటి బాధ్యత మీరు ఒక రాజకీయ నాయకులు సార్. తెలంగాణలో సుమారు 2000 మంది రైతుల ఆత్మహత్యలు జరిగితే వీళ్ళందరినీ పక్కన పెట్టి అరవింద్ గారు ఫినిష్ చేయండి సార్. రాజేష్ గారు, అరవింద్ గారు ఫినిష్ చేసిన తర్వాత మీరు ఆ ప్రశ్నలు సంధించవచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్ రాజేష్ అన్న ఈ మాట అనకూడదు. ఈ మాట నిజంగా కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకు కూడా అనంటే సార్, ఎందుకు కూడా ఈ మాట అంటున్నానంటే సార్, ఇవాళ రైతాంగం మరణించి ఇవాళ వాళ్ళు రోడ్డున పడి ఉంటే వాళ్ళని ఆదుకునాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది సార్. ఈ దేశ పౌరులుగా, ఈ రాష్ట్ర ఎవరమైనా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎవరం ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. అది ఒక స్వేచ్ఛ ఉన్నటువంటి, వాక్ స్వేచ్ఛ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే సార్ వాళ్ళు అక్కడ మరణించినప్పుడు దాదాపుగా 700 పైచిలకు కుటుంబాలకు అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి నేత అంటున్నా నేను. రైట్ సార్. ఇప్పుడు అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలన్న ఉద్దేశంతో అవన్నీ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత దేశ స్థాయిలో అంటే దేశ ఎజెండా ఎవరు ప్రధానిగా ఉండాలి అన్న ఒక ఎజెండా మీద జరుగుతున్న ఎన్నికల్లో అంటే నిజంగా ప్రజలు ఓట్లేస్తారా బీఆర్ఎస్ కంటే? ఏం చెప్తారు అరవింద్ గారు? సార్ తప్పకుండా. అంటే తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు సార్, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. వీరోచిత పోరాటం చేసినటువంటి వీరులంగా ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి
ఇప్పుడైతే ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఆ, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఈ 2.5 నెలల కాలంలో తేల్చుకున్నారు ప్రజలు. ఇవాళ మేము మోసపోతే గోసపడ్డము అనేటువంటి ఆలోచన లోపలికి ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చేసిండ్రు. కాబట్టి ఒక మార్పు రావాలి అనేటువంటి సంకేతం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యాలి అనేటువంటి ఆలోచన లోపల, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యాలి అనేటువంటి ఆలోచన లోపల తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు అనేటువంటి పూర్తి నమ్మకం నాకున్నది సార్. ఓకే. గతంలో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ఉన్నారు. వాళ్ళు వేరేది వేసుకుంటున్నారు. వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, ఇంకెవరు ఏం మాట్లాడినరు, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఫలితం ఏంది అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. కాబట్టి ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి ఆలోచన తప్పకుండా చేస్తా ఉన్నారు. ఆ కోణంలో రేపు లోక్సభ ఎన్నికల్లో ఒక గుణాత్మకమైన అయిపోయింది సార్, వస్తున్నారు రాజేష్ గారు మీ దగ్గర. రైట్, ఓకే అరవింద్ గారు. ఓకే అరవింద్ గారు ఒక నిమిషం. ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికి ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రవచనాలు పలకూడదండి. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన ప్రగల్భాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, తెలంగాణకు వస్తున్నది ఎంత లెక్కలు అడిగిన వాళ్ళు ఈ రోజు వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వీళ్ళకి ఒకవేళ డబ్బులు వచ్చే వీళ్ళ పార్టీ డబ్బులైనా తెలంగాణలో ప్రజలే కదా ఇచ్చారు, తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలే కదా ఇచ్చారు, తెలంగాణలో ఉన్న నాయకులే కదా ఇచ్చారు. ఈ డబ్బులను తీసుకొని వీళ్ళు పంజాబ్ లో ఖర్చు పెట్టారు. అప్పుడేదో అంటే సారు కారు 16 ఈ రోజు అవన్నీ పోయాయి. మరి ఈ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ను ప్రకటించుకొని 17 కాన్స్టిట్యున్సీస్ లో ఎంపీలను ప్రకటించి వెళ్ళొచ్చు కదా. ఈ రోజు వీళ్ళ జహీరాబాద్ ఎంపీ ఎక్కడికి పోయారో తెలీదు, వీళ్ళ చేవెళ్ళ ఎంపీ ఎక్కడికి పోయారో తెలీదు, వీళ్ళ మహబూబ్ నగర్ ఎంపీ ఎక్కడికి పోయారో తెలీదు, వీళ్ళ మహబూబాబాద్ ఎంపీ ఎక్కడికి పోయారో తెలీదు, ఈ రోజు వీళ్ళ వరంగల్ ఎంపీ ఎక్కడికి పోయారు. ఆ ఎంపీలని వీళ్ళు ఎదిగి తెచ్చుకోవడానికి ఇలా టైం సరిపోవట్లేదు. వీళ్ళు ఇంకా తెలంగాణ ప్రజల పోరాటం గురించి, తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ రోజు ఏం బేస్ ఉందని ఒక చిన్న సార్ మన బిగ్ టాక్ లో స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. అసలు తెలంగాణలో ఏం జరగబోతా ఉంది, రాజకీయ అవగాహన కానీ సీట్ల సర్దుబాటు కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే మార్పు అన్న నినాదంతో పార్లమెంట్లో తమకు ఓటు వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కల్వశ్వేత గారు, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ప్రయోగించిన మార్పు అనే అస్త్రము ఇప్పుడు తిరిగి మీ మీదనే బీఆర్ఎస్ ప్రయోగిస్తుంది. ఈ 2.5 మాసాల్లో ఎలాంటి మార్పు సాధ్యం కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో మాకు ఓట్లేయాలి అన్న ఒక ప్రధాన నినాదాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుంది. ఏం చెప్తారు? ఏందండి 2.5 నెలల్లో బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు కొంచెమే తెలిసింది ప్రజలకి. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కాబట్టి అవన్నీ బయటికి రాకుండా కొద్ది మట్టుకే తెలిసింది కేసీఆర్ అవినీతి గురించి, వాళ్ళ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి. ఇప్పుడు 2.5 నెలల్లో పూర్తిగా బాబోయ్ ఇంత మునిగిపోయామా, ఇంత అప్పుల పాలయ్యామా, ఇంత అవినీతి జరిగిందా, ఇంత పెద్ద స్కామ్ ఇది రోజు 7 లక్షల కోట్ల అప్పు కాకుండా ప్రతి దీంట్లో డిపార్ట్మెంట్లలో 1000 కోట్ల అప్పు, ఎవరిని ముట్టుకుంటే కదిలిస్తే బయటికి వస్తున్నాయి, పాముల పుట్టల నుంచి పాములు బయటికి వచ్చినట్టు. అసలు ఎట్లా అంటే ఎలకలు ఇట్లా వస్తాయి చూడండి పుట్టల నుంచి బయటికి, ఎట్లా ఎవరిని ముడితే వాడు అవినీతి. కాళేశ్వరం చూసిరు కదా, ఒక 2 పిల్లర్లే అప్పుడు కొంచెం కుంగిపోయిండే. కాళేశ్వరం కథ చూస్తే ఎట్లా ఉంది చూడండి. అప్పుడు 2020 నుంచి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారంట, కానీ ఎక్కడ బయటపడలేదు. ఎల్లంటే మాకు సంబంధం లేదని చెప్పిందంట. 20, 21, 22, 23 వరకు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు బయటపడలేదు. అప్పుడే అది కట్టినప్పటి నుంచే అది నాణ్యత లేని కట్టడం అని తెలిసింది. అప్పుడే వాళ్ళు చేయలెత్తేసిండ్రు. అంటే వీళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి ఏ స్థాయిలో నాణ్యత లేని కట్టడం కట్టిండ్రో మొన్న అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగిన తర్వాత చూసినటువంటి విషయం. అది ఒక్కటేనా అండి, ఒక్క డిపార్ట్మెంట్ లోన? ఎన్నికలకు ముందు కేవలం 3.5 లక్షల కోట్ల అప్పే అనుకున్నాం,
కేసీఆర్ చిన్న చిన్న స్కాములు చేసిండని ప్రజలు అనుకున్నారు. మాకు తెలుసు ఉమ్, చాలా పెద్ద ఎత్తున వందల లక్షల కోట్ల స్కామ్ ఉందని మాకు తెలుసు. అయినా కానీ ప్రజలు పూర్తిగా లైవ్ లో చూస్తారు కదా. కాళేశ్వరం కథ చూసిండ్రు, అట్లాగే సివిల్ సప్లైలో 57,000 కోట్ల రూపాయల అప్పు చూసిండ్రు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 85,000 కోట్లు చూసిండ్రు, 1,060 ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు పెట్టుకొని లక్షలాది జీతాలు ఇవ్వడం చూసిండ్రు. అట్లనే ఈయన పేరేంది శివబాలకృష్ణ, ఎన్ని కోట్లు అండి అది నాకు అర్థం కావట్లేదు. అది కోట్లలో సున్నాలు పెట్టి ఎన్ని లక్షలు చెప్పాలనో కూడా తెలియట్లేదు. 1000 కోట్లు శివబాలాజీ ఒక్క ఆ, రేరాలో ఒక డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని అంత పెద్ద స్కామ్ చేస్తే ఇంకా ఇంకా తవ్వుకుంటూ పోతే ఎంత పెద్ద పెద్ద స్కాములు బయటికి వస్తాయి. 2.5 నెలల్లోనే లక్షల కోట్ల స్కాములు బయట ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? నిజంగా గుండెల మీద చెయ్యేసుకొని బీఆర్ఎస్ కండువా పక్కన పెట్టుకొని దేవుడు ముందర కూర్చొని వీళ్ళు ఎవరన్నా నిజాయితీ పరులు ఎవరైనా ఒక్కోళ్ళు ఉంటే వాళ్ళని ఇట్లా గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి చెప్పమనండి. గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో పరిపాలించిన పద్ధతి గతంలో మేము కూడా చెప్పాను. 2014 వరకు వీళ్లకు మేము ఇచ్చినటువంటి 17,000 కోట్ల మిగులు బడ్జెట్, ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో 67,000 కోట్ల అప్పు మాత్రమే. గత ప్రభుత్వాలు 65 ఏళ్లు పరిపాలిస్తే వీళ్ళ మొత్తం ప్రభుత్వాలు కలిస్తే 65,000 కోట్ల అప్పులుంటే ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు. కరెక్ట్ మేడం. ఇప్పుడు ఆ 7 లక్షల కోట్ల మేర తెలంగాణ అభివృద్ధి జరిగింది కదా, సాగునీటి రంగంలో కానీ, లేకపోతే విద్యుత్ విషయంలో కానీ, లేకపోతే కొత్త పవర్ ప్లాంట్ల విషయంలో కానీ అంతో కొంత గత ప్రభుత్వం చేసింది కదా. అన్ని పవర్ ప్లాంట్లు పెట్టినట్టు దాంట్లో 10,000 కోట్లు అన్ని కోట్లు ఎన్ని అవినీతి ఉన్నదో అవి కూడా చూపించడం మేము. మరి మీరు అంటున్నారు ఇందాక సాగునీరు తాగునీరు అని, ఎక్కడ అదనంగా ఒక్క ఎకరాకి నీళ్ళు అందినాయో చెప్పాలి. కాళేశ్వరం వల్ల 18 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతాయని ఉన్నటువంటి చరిత్రలో వీళ్ళు 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తామని ముందు చెప్పుకొని అసలు రీడిజైన్ పేరు మీద 1,40,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసేసిండ్రు. ఒక్క మోటార్ల విషయంలోనే కోట్ల రూపాయలు, 72% అప్పులు తెచ్చి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 57,000 కోట్ల రూపాయలు, దాని మీద వడ్డీలు, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు. అసలు తెలంగాణలో ఇంకొక 30 ఏళ్ళైనా కూడా వడ్డీలు కట్టడానికే సరిపోతుందేమో. ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు అనేది ఈ రోజు భయపడుతున్నారు ప్రజలు. అంటే ఒకవేళ ఇంకోసారి గనక వీళ్ళకి అధికారం ఇచ్చింటే తెలంగాణలో ఉన్న ప్రజల ఆస్తులన్నీ అమ్మేసి వీళ్ళు తాకట్టు పెట్టేసి రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి పక్కా వస్తుండే అని భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. వీళ్ళు అంటున్నారు 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలంట. అసలు మీరు 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. టీఎస్పీఎస్ లో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం, ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాలు ఒకటన్నా వేసిండ్రా? 10 ఏళ్లలో 3 సార్లు పేపర్ లీకేజీలు, ఒక్కసారన్నా ఎగ్జామ్స్ పెట్టిండ్రా? ఇప్పుడు చూడండి 565 మందికి ఉద్యోగాలు, 15,000 మందికి పోలీసులు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, అలాగే 6,000 మందికి నర్సులకు ఉద్యోగ భర్తీ, ఇలా గురుకుల విద్యా సంస్థలలో టీచర్ల భర్తీ, ఇలా ఎక్కడ చూస్తే అక్కడ అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మేము ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగించినాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఇచ్చినాం. రేపో మాపో 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వబోతున్నాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వబోతున్నాం. మేము అన్న సమయంలో 100 రోజుల్లో మేము పూర్తి చేస్తామన్నాము. 1వ రోజు నుంచే మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్ హామీని 420 అంట. అంటే ఒక్క రోజు కూడా ప్రతిపక్షంలో ఉంటే తట్టుకోలేనోళ్ళు ప్రతిపక్షం రుచి చూస్తే వీళ్ళు తట్టుకోలేకపోయినరు. మేము చేసిన స్కామ్లు ఎట్లా బయటపడతాయో, మేము ఎవరెవరో బొక్కలకు పోతామో, ప్రతి ఒక్కళ్ళండి చిన్న నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా లక్షల కోట్ల అప్పులు. ఎక్కడ చూసినా మాఫియా మాఫియా మాఫియా. నిన్న చూసిన కదండి ఆమె జ్యోతి ఆమె ఇప్పుడే దొరికింది కదా, చూసిన కదా 15 కోట్లు ఇంట్లో దొరికినాయండి. ఇవన్నీ నిన్న మొన్న ప్రభుత్వంలో చేసినవి కావు కదా. సుజాత గారు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అవినీతి అధికారులు దొరకడం కాదు, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చాలా మంది అవినీతి అధికారులు ఏసీబీ దాడులో దొరికారు, కోట్లు కూడా బయటపడ్డాయి కదా. అంటే 1-2 ఉదంతాలు చూపించి ఇక మొత్తం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ దోపిడీ చేసింది అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏదండి ఏంటండి? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఏసీబీ దాడులు జరిగాయి, అధికారులు పట్టుబడ్డారు, జైలు శిక్ష అనుభవించారు. అంత మాత్రాన మొత్తం దోపిడీ చేసింది బీఆర్ఎస్ అంటే ఎట్లా? లెక్కల ముందు లెక్కలు ముంగల పెడుతున్నాం, శ్వేతపత్రాలు ముంగల పెట్టినాం. ఇవి కూడా అబద్ధం అనంటే ఇక అబద్ధాలు హరిశ్చంద్రులకు ఏం చేయలేమండి. ఒకటి వీళ్ళు కొత్త ప్రాజెక్టులు ఏమన్నా తెచ్చిండ్రా? ఒక 4 ఫ్లైఓవర్లు వేసిండ్రు అంతే.
మేం తెచ్చిన ఔటర్ రింగ్ రోడే, మేం తెచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మేం కట్టిన రోడ్లే, మేం కట్టిన ఐఐటీలే, మేం కట్టిన సంస్థలే, మేం వేసిన రోడ్లే. వీళ్ళు దాని మీద కొంచెం నున్నగా మెరుగు చేసినంత మాత్రాన అయిపోతుందా? మేం చేసినామని ఒకే ఒక్క ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళ పూర్తి స్థాయిలో 100% అవినీతి. ఎవడయ్యా మిమ్మల్ని కట్టమన్నది 3 ఏళ్ల లోపల? అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుందామని పూర్తిగా సర్దేసుకున్నారు. పోతూ పోతూ 7,000 కోట్ల రూపాయలు రైతులకి రైతు బంధు ఇవ్వాల్సినటువంటి డబ్బుని అవి కూడా కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించుకొని వెళ్ళిపోయినారంటే ఎంత దారుణాతి దారుణంలో టిఆర్ఎస్ పరిపాలించిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి బతుకుండంగా ఎవడన్నా ఓటేసిందంటే వాళ్ళ పిచ్చోళ్ళు ఎవరు మొత్తంలో ఎవరు కూడా చేయనంత అవినీతి. వాళ్ళు ఇందాక సోదరు ఒక మాట చెప్పిండు, మాకు ఫండింగ్ వచ్చింది, మేము పంజాబ్ లో 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి చెక్ ఇచ్చినామన్న. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ దగ్గర కూడా ఈ 10 ఏళ్లలో లేనంత సొమ్ము వీళ్ళ దగ్గర ఉన్నది. ఎవరిస్తారండి అంతగానో డబ్బు? ప్రతి నియోజకవర్గంలో వీళ్ళకు ఒక బంగ్లా, కేంద్రంలో వీళ్ళకు ఒక బంగ్లా, హైదరాబాద్ లో 3 పార్టీ ఆఫీసులు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇంత డబ్బు? ఇంత అవినీతి ఎవరి చరిత్రలో కళలో కూడా ఊహించుకున్నది. కళలో కూడా ఎవరైనా కనిపిస్తే భయం వేస్తుంది. కేసీఆర్ అవినీతి అని అట్లా భయపడుతున్నారు ప్రజలు. ఒక్కొక్క నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు పెట్టిండి ఇప్పుడు కేసీఆర్. ఎందుకంటే నేను వస్తాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను. అరవింద్ గారు రెస్పాండ్ కండి. అంటే ఇప్పుడు 2.5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీని ఓడించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇంకా ప్రజల్లో అంటే మీ ప్రభుత్వం పట్ల, గత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ చేసిన ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కాబట్టి ఇక ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయరు. గత ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్కు ఓటేస్తారు, లేకపోతే ప్రత్యామ్నాయం అంటే బీజేపీకి ఓటేస్తారు తప్ప బీఆర్ఎస్కు ఓటు వేసే పరిస్థితి లేదన్నది జనరల్గా విపక్ష వీళ్ళ మాటలు. ఏం చెప్తారు? ఇవాళ పచ్చి అబద్ధాలను అసెంబ్లీ వేదికగా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏంది? ఇవాళ గతంలో విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత ఏంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలకు తెలుసు సార్. 2014 కంటే ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏంది, 2014 తర్వాత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏంది? ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఇవాళ తీసుకుపోయినటువంటి వైనం తప్పకుండా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోపల చర్చ జరుగుతా ఉన్నది సార్. ఇవాళ రక్త చరిత్ర రాబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని గత అనేక సందర్భాల లోపల మనం చెప్పినప్పుడు ఇవాళ సాక్షాత్తు కాంగ్రెస్ గుండాలు చేస్తున్నటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా సార్. నేను చూపించదలుచుకున్న భూ కబ్జా విషయంలో పొన్నం ప్రభాకర్ గారి అనుచరుడు కౌన్సిలర్ గారు ఇవాళ జమ్మికుంటలో ఆయన ఏ పద్ధతిలో దాడి చేస్తా ఉన్నారో మీరు చూడండి సార్. ఇవాళ ఏ పద్ధతిలా చూసిండ్రా మీరు? ఇవాళ కాంగ్రెస్ వస్తే మరో రక్త చరిత్ర రాబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇట్లాంటి అనేక దాడులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇవాళ రక్త చరిత్ర కాబోతా ఉన్నది, మారణ హోమాన్ని చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు అందరూ కూడా ఇప్పటికే అవగతం చేసుకున్నారు సార్. తప్పకుండా శాంతిగా ఉన్నటువంటి తెలంగాణ, శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ, ఇవాళ అనేక సంస్థలు తెలంగాణ వైపు వస్తున్నటువంటి తెలంగాణ, పరిశ్రమలు ఒక్క ఫాక్స్కాన్ కంపెనీ అని సార్ ఇవాళ మా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్క ఫాక్స్కాన్ కంపెనీ వస్తే దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగాలు ఇక్కడ స్థానికులకు, స్థానికేతరులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల మంది ఉద్యోగాలు వచ్చేటువంటి కంపెనీని వీళ్ళు చెప్పినటువంటి అబద్ధ ప్రచారం తొలి శాసనసభలోనే పచ్చి అబద్ధాలని చెప్పినటువంటి వైనాన్ని వాళ్ళు చూసి పక్క రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చేసిండ్రు సార్ అంటే నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఏ ప్రభుత్వంకైనా సార్ ఇవాళ వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం వర్ధిల్తుంది సార్. ఎవ్వరు కూడా వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇవ్వరు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని మనం ఎట్లా సమగ్రంగా నిర్వహించాలి అనేటువంటి కోణంలో ఆలోచన చేసి వాటిని యూటిలైజ్ చేసుకునాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంటది. వీళ్ళు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అన్నారు, కానీ 2,000 రూపాయలకే పరిమితమై
గత ప్రభుత్వం ఏ పద్ధతిలోనైతే ఇచ్చిందో అదే పద్ధతిలో ఇస్తా ఉన్నది. ఒక హామీని నెరవేర్చినము అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. Okay. ఆ హామీ కూడా కేవలం ఉచిత బస్సు అనేటువంటి విషయం చెప్పిండ్రు. దాంట్లో 2050 వృత్తి ఉంది. గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది, అది ఫుల్ఫిల్ కాలేదు. సాక్షాత్తు ప్రియాంక గాంధీ గారు ఎన్నికల సమయంలో వచ్చి ఈ రాష్ట్రంలో పర్యటించి మేము అధికారంలో వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మేము ప్రతి యువకునికి నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నారు. కానీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ఏం మాట్లాడిండు అంటే, ఇవాళ మేము ఆ మాట అనలేదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దయచేసి స్వాతంత్ర వేదిక ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, ఆగంగాకండి, ఇకనైనా మోసపోకండి తెలంగాణ ప్రజలారా. మీరు దయించి ఇవాళ మన ఇంటి పార్టీ అయినటువంటి, ఇవాళ తెలంగాణతో పేగుబంధం ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ రేపు అనేక మంది ఎన్నికల టూరిస్టులు వస్తారు, వాళ్ళు వస్తారు పోతారు. కానీ ఇవాళ నికాచిగా నీతిగా ఈ ప్రాంతంలోనే ఈ తెలంగాణలోనే ఉండి మన హక్కుల కోసం కొట్లాడేటువంటి ఇది వాళ్ళ బిగ్ టాక్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు అయితే మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే అస్పష్టత కొనసాగుతూనే ఉంది. త్వరలో గులాబీ బాస్ ఢిల్లీలో పర్యటిస్తారు అన్న ఒక సమాచారం మాత్రం కన్ఫర్మ్గా మనకు అంతా ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివి రావు గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేష్ కుమార్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణె అరవింద్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.